సో ఇక్కడ కనిపిస్తుందే ఇదేంటో తెలుసా? జిల్లేడు పువ్వు. ఇవి జిల్లేడు చెట్లు అన్నమాట. జిల్లేడు చెట్టుని సంస్కృతంలో అర్కపత్రము అంటారు. ఇది వినాయకుడి 21 పత్రాలలో ఉపయోగిస్తారు దీన్ని. ఈ జిల్లేడు ఆకుల్ని ఆయుర్వేదికంగా కూడా ఉపయోగించవచ్చు. చంటి పిల్లలకు కడుపు నొప్పి వచ్చినప్పుడు పొట్టపైన వేయచ్చు. అలాగే ఇది సూర్యుడి ఆకు అన్నాం కాబట్టి రథసప్తమి రోజు తలపైన ఈ ఆకులు పెట్టుకొని తలస్నానం చేస్తాము. ఎందుకంటే తర్వాత వచ్చే ఎండాకాలంలో మనకి ఎలాంటి రోగాలు రాకుండా ఉండడానికని. ఈ విధంగా ఈ జిల్లేడు, తెల్ల జిల్లేడని రోజ్ కలర్లో ఉన్నటువంటి ఈ జిల్లేడు 2 రకాలుగా ఉంటుంది. ఇది వినాయక చవితిలో దీన్ని పత్రాలలో ఉపయోగిస్తామన్నమాట. ఇది ఎంతో ఔషధ గుణాలు కలిగినటువంటి ఆకు.